ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 312వ దినము కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 8. వర్తమానం పేరు ఏమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన. ఏమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 24వ వచనం వరకు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువడు, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించిన వాటిని గైకొనిన వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను ప్రేమింపిన తండ్రిదే. నన్ను పంపిన తండ్రిదే. వర్తమాన పేజీ చదువుకుందాం. నా భార్య ఆ వెనుక కూర్చుని ఉన్నది. ఆమె నాకంటే 10 సంవత్సరములు చిన్నది. అయినా కానీ నా వలె తెల్ల వెంట్రుకలు వచ్చి ఉన్నవి. దానికి కారణము ఆమె నాకును బయటి ప్రపంచమునకును మధ్య నిలబడుటయే. నేను విదేశములకు వెళ్ళు ముందు నా కుటుంబమును పిలిచి ఇట్లందును, శ్రీమతి బ్రనహాం, ఇటు చూడు, నీవు శ్రీమతి విలియం బ్రనహాం అని గ్రహించవలనని కోరుచున్నాను. నేను వెళ్ళిన తరువాత నీకు మరి ఎవరు భర్తగా ఉండరాదు, ఏ పురుషుని వైపు చూడరాదు, నీవు ఎవరితోనూ తిరగరాదు. నీవు అలాగు చేసిన యెడల నేను తిరిగి వచ్చిన పిదప నీకు విడాకులు ఇచ్చేదను. అప్పుడు ఆమె నా వైపు తిరిగి ఇట్లు అనును, ఏమండి, నేను మీకు ఒక సంగతి చెప్పవలెను. మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తరువాత మరి ఏ స్త్రీతోనూ తిరగరాదు, ఏదియు చేయరాదు. మీరు అలాగూ చేసిన యెడల
ఇంటికి తిరిగి వచ్చిన పిదప పరిత్యాగము ఇచ్చేదను. అది సంతోషకరమగు కుటుంబమేనా? చూసారా? కాదు. నేను తప్పు చేసినా కానీ, పొరపాటుగా జారినా కానీ ఆమె నన్ను క్షమించును అని నాకు నమ్మకము ఉండవలెను. ఎందుకనగా ఆమె నన్ను ప్రేమించుచున్నది. ఆమె ఒకవేళ అలాగూ చేసినా కానీ ఆమెను నేను క్షమించుదును అని నమ్ముచున్నాను. ఎందుకనగా ఆమెను నేను ప్రేమించుచున్నాను. ఆమెను నేను అలాగూ ప్రేమించుచున్నంత కాలము ఆమెకు ఏ చింతయు ఉండదు. ఆమె నన్ను క్షమించినా కానీ ఆమెకు నేను ఎట్టి విధముగా బాధ కలిగించును. నేను చేసిన తప్పును ఆమెకు చెప్పు వరకు ప్రపంచములో నాకంటే దోషి మరెవరు లేరన్న భావనను కలిగి ఉందును. ఎందుకనగా ఆమెను నేను ప్రేమించుచున్నాను. అటువంటి ఫిలియో ప్రేమతో నేను ఆమెను ప్రేమించుచున్న ఎడల యేసుక్రీస్తు పట్ల నాకు గల అగాపే ప్రేమ మరి ఎంత ఎక్కువగా ఉండవలెను? నా జీవితంలో నేను ఎన్నడూ సిగరెట్టు త్రాగలేదు. కానీ ఒకవేళ త్రాగినా కానీ ఆయన నన్ను క్షమించును. ఆ నమ్మకము నాకు ఉన్నది. నా జీవితంలో ఎన్నడూ నేను సారాయి త్రాగలేదు. ఒకవేళ త్రాగినా కానీ ఆయన నన్ను క్షమించును. ఆ నమ్మకము నాకున్నది. ఆయనను ఎంతో నేను ప్రేమించుచున్నాను. అందువలన అట్టిది ఏదియో నేను చేయను. చూడండి, ఆయనను నేను ప్రేమించుచున్నాను. ఆ విధమగునది నాలో నుండి వెడలిపోయినవి. ఎందుకనగా ఆయన నన్ను కాకి నుండి పావురమునకు మార్చెను. అందువలన నా ఆహారములో మార్పు వచ్చినది. ఆ క్రియలు నన్ను విడిచిపెట్టినవి. ఆ పాపము నాకు ఆరోపించబడదు. ఎందుకనగా అది చేయవలెను అనును గురి నాకు లేదు. అది చేయవలెను అను కోరిక నాలో లేదు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.